100 రోజుల తర్వాత కల్తీ జరిగిందని మనం మాట్లాడితే, హ్మ్. ఈ 100 రోజులు బాగా వచ్చినట్టేగా నెయ్యి. అంతేగా మరి. 100 రోజుల తర్వాత కల్తీ జరిగింది. హ్మ్. కల్తీ జరిగితే దాని ఓనర్‌ని కదా ప్రశ్నించాలా? హ్మ్. ఓనర్‌ని కాకుండా జగన్ గారినో, లేకపోతే వైవి సుబ్బారెడ్డినో, ఇంకొకరెడ్డినో ప్రశ్నిస్తే ఏమొచ్చింది? అసలిప్పుడు కల్తీ మొత్తం ఎంటైర్ లడ్డూ కల్తీ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో లడ్డూని గాని, జగన్మోహన్ రెడ్డి హయాంలో నెయ్యిని గాని టెస్ట్ చేసినోడే లేడు గదా! అసలు ఎప్పుడో తీశారు. ఎప్పుడో 2 ఏళ్ల మరి క్రితం లడ్డూ తీసుకొచ్చి ఇప్పుడు టెస్ట్ అప్పుడు చేస్తారా? మేము ఉన్నాయా? అప్పుడు మేము కల్తీదిచ్చామని ఎవరో చెప్తే, ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్‌ని బేస్ చేసుకొని అసలు ఎఫ్ఐఆర్ చేయడానికి ఉందా? సుప్రీంకోర్టు చెప్పిందేంటి ఇటీవల? కన్ఫెషన్ స్టేట్మెంట్‌లు ఎఫ్ఐఆర్‌కి ఆధారాలు కాదు అని కదా చెప్పింది. సార్ 100% అది ఆధారాలు కాదు అని వారికి తెలుసు సార్. హ్మ్. సార్ 100 రోజుల్లో 100 రోజే మనం కంప్లెయింట్ ఇచ్చినామంటే 100 రోజులు క్వాలిటీ నెయ్యి ఇచ్చారు. 100 రోజుల తర్వాత కల్తీ నెయ్యి వచ్చింది. హ్మ్. అంటే హ్మ్. అంటే చంద్రబాబు గారి టైంలో కూడా ఒక 10 ట్యాంకర్లు, 20 ట్యాంకర్లు వెనక్కి పంపించారు. పంపించారు. అది ప్రొసీజర్, అది అంటే కంటిన్యూస్. టెస్టులకు వచ్చినప్పుడు ఇది క్వాలిటీ తక్కువ ఉంది. ఇది వెనక్కి పంపించేయండి. హ్మ్. ఇప్పుడు పాలు కూడా ఎవరైనా మనకు పర్చేసింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళు క్వాలిటీ లేకపోతే ఇది ఇదిగో డేట్ అయిపోయింది. హ్మ్. ఇదిగో ఇది డేట్ ఇది మాకు పనికిరాదని వెనక్కి పంపిస్తాం. హ్మ్.